గైస్ ఎవరైనా మంచి పర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ కోసం ఒక మంచి మొబైల్ చూస్తున్నట్టయితే మనకి ఐక్యూ నుంచి అయితే మనకి రీసెంట్గా అయితే ఐక్యూ నియో 9 Pro మొబైల్ని అయితే ఐక్యూ అయితే లాంచ్ చేయడమే జరిగింది అనమాట. మనకి ఈ ప్రైస్లో మనకి ఇతర మొబైల్స్ అయితే దీనికైతే పోటీ అయితే రాదనమాట. మనకి చాలా మంచి మొబైల్ అనమాట. మనకి ఈ ప్రైస్లో మనకి ఇతర కంపెనీస్ అయితే ఇంత మంచి ఫీచర్స్ని అయితే వేరే బ్రాండ్లో అయితే చూడడానికి అయితే ఉండదు. కాకపోతే మనకి ఐక్యూ కాబట్టి కొంచెం మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ని అయితే తీసుకొస్తూ ఉంటుంది. దాంతోపాటు మనకి వీళ్ళు ఐక్యూ కూడా మెయిన్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మొబైల్స్నే వీళ్ళు ఎక్కువగా అయితే తీసుకొస్తూ ఉంటారు అనమాట. మనకి మెయిన్లీ ఇందులో కెమెరాస్ కూడా బాగానే ఉన్నాయి అనమాట. మనకి మొత్తం డీటెయిల్గా మాట్లాడుకుందాం, అసలు ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదా, ఎంత ప్రైస్ పెట్టారు, మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు క్లియర్ కట్గా అయితే అందిస్తాను అనమాట. మనకి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రమే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ ప్రెస్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. గైస్ ఇంకా ఈ మొబైల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్లీ ఇందులో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో వచ్చేసరికి మీకు ఒక ప్రాసెసర్ కాదు, 2 ప్రాసెసర్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి ఒకటి మెయిన్ ప్రాసెసర్ ఉంటుంది, ఒకటి సెకండ్ వీళ్ళ ఓన్ ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. మనకి Q1 చిప్ అనమాట. మనకి ఇది వచ్చరికి కొంచెం గ్రాఫిక్ని బూస్ట్ చేయడానికి, FPS ని బూస్ట్ చేయడానికి ఇలాగైతే ఉపయోగపడుతుంది. అంటే మనకి మెయిన్ ప్రాసెసర్కి సపోర్టింగ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ప్రాసెసర్ ఉండడం ద్వారా మనకి మెయిన్ ప్రాసెసర్ మీద హెవీ లోడ్ అయితే పడదు అనమాట. మనకి హీట్ ఎక్కువ కాకుండా మనకి కొంచెం ప్రొటెక్షన్ అయితే ఉంటుంది అనమాట. మనకి మెయిన్లీ అంటే మనకి గ్రాఫిక్స్ని అయితే బూస్ట్ చేస్తుంది, బాగా గ్రాఫిక్ని అయితే బూస్ట్ చేసి మీకు క్వాలిటీ పరంగా మీకు బెస్ట్ FPS ని, దాదాపు మనకి మంచి ఫ్రేమ్ రేట్ని అయితే మనకి ఈ 2 ప్రాసెసర్స్ అయితే కలిపి అందిస్తూ ఉంటాయి అనమాట. మనకి ఇందులో మెయిన్ ప్రాసెసర్ వచ్చేసరికి ఇందులో మెయిన్లీ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ని అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడమే జరిగింది. తెలిసిందే మీ అందరికీ 8 Gen 2 ప్రాసెసర్ చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్. మీకు ఎటువంటి గేమ్స్ని అయితే మీకు చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది అనమాట. మనకి 90 FPS అయితే మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మీకు హై గ్రాఫిక్స్లో అయితే మీకు BGMI లాంటి గేమ్స్ అయితే మీకు చాలా స్మూత్గా అయితే ఈ మొబైల్ అయితే హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఓవరాల్గా మీకు సెకండ్ ప్రాసెసర్ ఉంది కాబట్టి మీకు కొంచెం గ్రాఫిక్ అయితే మీకు కొంచెం బూస్ట్ అయితే ఇతర మొబైల్స్తో పోల్చుకుంటే కొంచెం గ్రాఫిక్ అయితే మీకు ఇందులో బూస్ట్ చేసిన అయితే ఉంటుందన్నమాట. మనకి ఇది ఓవరాల్గా ప్రాసెసర్ గురించి అయితే మనకి ఇందులో మెయిన్లీ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి 6.78 inches 1.5K AMOLED డిస్ప్లే అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడమే జరిగింది. ఇది వచ్చరికి AMOLED డిస్ప్లే 144 Hz రిఫ్రెష్ రేట్తో కూడిన డిస్ప్లే అనమాట. మనకి ఇది వచ్చరికి మీకు రిఫ్రెష్ రేట్ పరంగా కూడా మీకు మంచి స్మూత్ రిఫ్రెష్ రేట్ని అయితే ఈ మొబైల్ అయితే డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా వచ్చేసరికి మీకు దాంతోపాటు మనకి ఇందులో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5160 mAh బ్యాటరీని అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడమే జరిగింది. ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో 120 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది. మీకు బాక్స్లోనే వచ్చేసరికి మీకు 120 watt ఫాస్ట్ ఛార్జర్ని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మనకి ఇందులో Type-C పోర్ట్ అయితే వస్తుంది మీకు. ఇంకా మనకి ఇందులో డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట. కాకపోతే మీకు డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఈ మొబైల్ అయితే చూడడానికి అయితే ఉండదన్నమాట మనకి. ఇంకా ఇందులో మెయిన్లీ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మెయిన్ కెమెరా IMX Sony 920+ కెమెరా అయితే యూస్ చేయడం జరిగింది. బెస్ట్ సోనీ కెమెరా అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడమే జరిగింది. ఓవరాల్గా కెమెరా కూడా మీకు చాలా మంచిగా అయితే ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా సెన్సార్ని అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది, అంటే OIS స్టెబిలైజేషన్ ఆప్షన్ అయితే ఈ మొబైల్ అయితే ఉంటుంది అన్నమాట మనకి. దాంతోపాటు మనకి సెకండ్ కెమెరా వచ్చేసరికి వైడ్ యాంగిల్ కెమెరా 8 MP వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది. ఫ్రంట్ వచ్చేసరికి మీకు 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే యూస్ చేయడం జరిగింది అన్నమాట మనకి. గైస్ ఇంకా ఓవరాల్గా ఈ మొబైల్ స్టోరేజ్ వేరియంట్ కూడా మీకు కొంచెం చేంజ్ అయితే ఉంటుంది అన్నమాట మనకి. 128 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి మీకు UFS 3.0 స్టోరేజ్ వేరియంట్తో అయితే వస్తుంది అన్నమాట మనకి. అదే మనకి 256 GB వచ్చేసరికి మీకు 4.0 టెక్నాలజీ స్టోరేజ్ వేరియంట్తో అయితే వస్తుంది అన్నమాట మనకి. ర్యామ్ కూడా మీకు సేమ్ రెండిట్లో LPDDR5X ర్యామ్ టెక్నాలజీని అయితే మీకు యూస్ చేయడం జరిగింది అన్నమాట మనకి. స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి మీకు 128 GBకి ఒకలాగా స్టోరేజ్ వేరియంట్, దాంతోపాటు మనకి 256 GB ఒకలాగా వేరియంట్ అయితే ఉంటుంది అన్నమాట మనకి. తీసుకుంటే 256 GB అయితే తీసుకోండి, మీకు దాదాపు ఒక 1000 రూపీస్ 2000 రూపీస్ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. మేజర్ పెద్ద చేంజ్ అయితే ఉండదు మేడం మనకి. తీసుకుంటే 256 GB వేరియంట్ అయితే తీసుకోండి. మీకు స్టోరేజ్ పరంగా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఎందుకంటే ఇంటర్నల్ స్టోరేజ్ ఉండదు కాబట్టి మీకు ఎక్స్ట్రా మెమరీ కార్డ్ అయితే వేసుకోవడానికి అయితే కుదరదు కాబట్టి మీకు 250 తీసుకుంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది అన్నమాట మనకి. ఇంకా ఈ ఓవరాల్గా దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి 34,000 రూపాయలు అయితే దీని ప్రైస్ అయితే పెట్టడమే జరిగింది అన్నమాట మనకి. 34,000 రూపాయలకి ఈ ప్రైస్కి ఈ మొబైల్ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. ఈ మొబైల్ అయితే మీకు చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు మనకి ఓవరాల్గా వచ్చేసరికి మీకు. ఎందుకంటే మీకు మంచి ప్రాసెసర్ ఉంటుంది, పవర్ఫుల్ ప్రాసెసర్. మీకు దాంతోపాటు మనకి ఐక్యూలో మీకు డిస్ప్లే కూడా మీకు 6.78 inches 1.5K AMOLED డిస్ప్లే అనేది యూస్ చేయడం జరిగింది కాబట్టి మీకు ఓవరాల్గా మీకు చాలా మంచి డిస్ప్లే, మంచి కెమెరాస్, మంచి బ్యాటరీ లైఫ్, దాంతో మనకి మంచి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఓవరాల్గా మీకు ఫుల్ ప్యాక్డ్ గేమింగ్ మొబైల్ అని చెప్పొచ్చు. మొబైల్ వచ్చేసరికి మీకు గేమింగ్ కోసం ఒక మొబైల్ చూస్తున్నట్టయితే ఈ మొబైల్ అయితే 100% అయితే చూస్ చేసుకోవచ్చు అన్నమాట మనకి. ఇతర మొబైల్స్తో పోల్చుకుంటే చాలా ఎక్స్ట్రా మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి ఇందులో. మీకు గేమింగ్ బూస్టింగ్ కానీ ఇలాంటి చాలా వేరే మనకి
సాఫ్ట్వేర్ పరంగా మీకు గేమింగ్ సంబంధించినటువంటి ఓవరాల్గా మొత్తం ప్యాక్ అయితే ఉంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఇది గైస్ ఓవరాల్గా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.